నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. ఢిల్లీలో సిఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నామని వెల్లడి. అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చాం. ఏపీని ప్రపంచ స్థాయి మైస్ కేంద్రంగా మార్చడమే లక్ష్యమన్న లోకేష్. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ వ్యవస్థను రూపొందిస్తున్నాం. గత 5 ఏళ్లలో పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారని హోంమంత్రి విమర్శ. అర్హులకు ఇళ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణాలు అందిస్తామన్న మంత్రి నాదెండ్ల. తోపుడు బళ్ల వద్ద వసూలు చేస్తున్న అసీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన. ఏపీని కరువు రహితంగా మార్చడంలో పోలవరం ప్రాజెక్టు కీలకం. 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల వెల్లడి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో అచ్చెన్నాయుడు తనిఖీలు. విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందికి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిక. రేపు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ కీలక సమావేశం. పార్టీ ఇన్ఛార్జీల నియామకం సహా పార్టీ బలోపేతంపై చర్చ. దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరు. బండి సంజయ్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్న మంత్రి పొన్నం. ప్రభుత్వం బడులు గుడులు కూల్చడమే పనిగా పెట్టుకుంది. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. బండి భగీరథ్ పై నమోదైన కేసును విచారణ చేయండి. డీజీపీ సివి ఆనంద్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. బండి సంజయ్ కుమారుడు కేసులో సిట్ ఏర్పాటు. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ సివి ఆనంద్. జనసేనలో 2 గ్రూపులు ఉండకూడదు. టీడీపీ వాళ్లు రెబెల్ గా నిలబడితే సస్పెండ్ చేయిస్తానన్న బాలినేని. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం. ప్రభుత్వ ఆసుపత్రిలో త్రాగునీరు లేక రోగులు విలవిల్లాడుతున్నారంటూ ఫైర్. కొడుకును అదుపు చేయడంలో బండి సంజయ్ విఫలమయ్యాడు. స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి తప్పుకోవాలన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రధాని రాజకీయాలు మాట్లాడను అంటూ మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని ఎంపీ చామల విమర్శ. ప్రధాని మోదీపై అంబర్పేట పిఎస్లో విహెచ్ ఫిర్యాదు. కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపణ. భగీరథ్ ను అరెస్ట్ చేయకపోవడంపై బీఆర్ఎస్ నిరసన. ప్రభుత్వం సంజయ్ కు కొమ్ము కాస్తోందని విమర్శ. విశాఖలో నవవధువు ఆత్మహత్య. వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుని తేజశ్రీ సూసైడ్. గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. భార్యకు గౌరవంతో జీవించే హక్కు ఉందని స్పష్టం. మాజీ సీఎం స్టాలిన్తో కొత్త సీఎం విజయ్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ. అసత్యంపై ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. సోమనాథ్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. బోర్డర్లోని భూమిని బీఎస్ఎఫ్ కు అప్పగింత. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి కీలక నిర్ణయం. భారత్కు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి. ఈ నెల 14-15 ఢిల్లీలో బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులతో భేటీ. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 1312 పాయింట్ నష్టపోయిన సెన్సెక్స్.